సిలువ పైన ప్రేమ చూప మరణమాయను మరణమాయననే పాటలో ఆ పాటను రాస్తూ ఉన్నప్పుడు సువార్త అంతా ప్రకటించాలి, సువార్త అంతా తెలియ చెప్పాలి. అందుకని ఒక కథతో ఆ పాటను విడుదల చేయడం జరిగింది. అందులో ఒక యవనుడు యాత్రికుని ప్రయాణము ఆ కథను ఆధారము చేసుకుని దానిలో ఎలాగో ఒక బరువును ఎప్పుడు మోస్తూ ఉంటాడు, అలాగునే ఈ యవనుడు కూడా ఒక బరువును మోస్తూ ఉంటాడు. పాటంతయు కూడా బరువుతోనే ఉంటాడు. ఆ బరువులో తన పాప స్థితి ఉంటుంది. 3 రాళ్ళు తను చేసిన ఆ పాపాన్ని సూచించే బరువైన రాళ్ళు 3 రాళ్ళు ఆ బ్యాగ్లో ఆ సంచిలో ఉండగా దానితోనే తన జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు. ఆ బరువును దించి వేయలేడు. ఆ బరువుతో భారంగా నడవలేక నడుస్తూ ఉంటాడు. ఆ బరువుతో తన జీవితమును రుచించలేడు. భుజించుచున్నది రుచించలేని వానిగా, అయ్యో తన జీవితాన్ని చీదరించుకునే వానిగా మారిపోయి చివరకు జీవితాన్ని అంతం చేసుకోవాలనుకునే పరిస్థితిలో ఒక బోధకుడు సువార్త ప్రకటించగా చివరకు ఆ భారాన్ని, ఆ పాప భారాన్ని సిలువ యొద్దకు వచ్చి క్రీస్తు యేసు వారి యొక్క పాదముల దగ్గర విడిచిపెట్టగలుగుతాడు. స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు వారి యొక్క మరణ పునరుత్థానములో నరునికి ఏముందండి? విమోచన ఉన్నది.